హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తు అంటే మస్తుగా ఉన్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ తోటి ఎన్ని రకాలుగా ట్రై చేయాలంటే అన్ని రకాలుగా ట్రై చేయొచ్చండి. అట్లా నేను ట్రై చేసిన దాంట్లో ఇది ఒక కర్రీ అనమాట. చేసుకోవడం ఈజీ, మంచి గ్రేవీగా జ్యూసీగా మనకు కావాల్సినంత థిక్ గ్రేవీ వస్తుంది. సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఏకదమ్ ఉంటుంది. దీన్ని మనం చపాతీలోకైనా తినొచ్చు, బగారా రైస్లోకైనా తినొచ్చు. మీరు మాత్రం ఈ వీడియో మొత్తం చూసి మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక ఎట్లా వేసుకోవాలో చూద్దాం పాండ్రి. ముందుగల్లా నేను తీసుకున్న కేజీ చికెన్కి నేను 4 ఉల్లిగడ్డలు తీసుకున్నా, 2 టమాటాలు తీసుకున్నా. మీరు హాఫ్ కేజీ తీసుకుంటే అలా సగం తీసుకోరు, అంటే 2 ఉల్లిగడ్డలు 1 టమాటో తీసుకోండి. వీటిని మంచి కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి, పేస్ట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకొని పొయ్యి మీద బొగాన పెట్టి అందులో కొంచెం నూనె పోసుకొని ఇవి కట్ చేసిన టమాటా ఉల్లిగడ్డ వేసేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చిందాక, మంచి పచ్చివాసన ఈ గోల్డెన్ కలర్ వచ్చిందాక మంచి వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిన దాకా ఆగాలి. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులోనే ఒక పిడికడు కొత్తిమీర, ఒక పిడికడు పుదీనా వేసేసుకొని మంచి మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బొగాన్ని పొయ్యి మీద పెట్టుకొని అలా మనకి చికెన్కి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. నేను కొద్దిగా ఆయిల్ తక్కువ వేసిన ఇందులో, ఎందుకంటే నేను ఆల్రెడీ టమాటా ఆనియన్ ఫస్టే వేయించుకున్నా, అందులో కూడా ఆయిల్ వేసుకొని వేయించుకున్నా కాబట్టి ఇందులో కొంచెం తక్కువే ఆయిల్ వేసుకున్నా. మీరు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అందులో ఓల్ గరం మసాలా, బండ పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, జీలకర్ర, సాజీరా ఇవన్నీ వేసేసుకొని మంచిగా వేయించుకొని ఆ తర్వాత కొంచెం కళ్యమాకు, ఒక 4 పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయిందాకా కలుపుతూ వేయించుకోండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అంటుకపోతుంది, అడుగంటుకుంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే మనం దాన్ని కలుపుతూ ఉండాలి. అయితే మంచిగా వేగిపోతుంది తొందరగా. అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ టమాటో పేస్ట్, ఇప్పుడు దాన్ని వేసేసి ఆ పేస్ట్లో నుంచి ఆయిల్ బయటకు రిలీజ్ అయిన దాకా దాన్ని వేగనీయాలి. అప్పుడు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు అలా మనకు కావాల్సినంత పసుపు వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అలా వేసేసుకొని మంచి కలిపేసుకొని చికెన్ అంతా ఇక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పెద్ద మంట మీద ఉడకబెట్టుండ్రి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, చికెన్ మంచిగా ఉడుకుతుంది. అట్లా పెట్టుకొని ఉంచుకున్నాక ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు అందులో ఉప్పు, ధనియాల పొడి, మీకు కావాలి అనుకుంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఆల్రెడీ అన్ని గరం మసాలాలు వేసినాం కాబట్టి లేకపోయినా నడుస్తుంది. నాకైతే నేను వేసుకోలే, మీకు కావాలనుకుంటే మీరు వేసుకోండి. అట్లా ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకొని మంచి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆగుర్రి. అట్లా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఇప్పుడు అందులో మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. నేను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసిన కాబట్టి చూసుకొని వేసుకోర్రి కారం. మళ్ళీ కారం ఎక్కువైపోతుంది. నేను 3 టీ స్పూన్స్ వేసుకున్న కారం కేజీ చికెన్కి. నేను కొంచెం ఎక్కువ తింటా కారం, నిండు వేసుకున్నాను. అందుకే మంచి కారం వేసేసుకొని మంచి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మంచి కారంలో ఉడికించిన తర్వాత అలా మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు మనం ఉంచితే చికెన్ మాడుతుంది, అది చూసుకోండి. చిన్న మంట పెట్టేసుకోండి కారం వేయంగానే. ఎక్కువసేపు ఉంచినా కానీ కొంచెం మాడిపోతుంది, కిందికి తొందరగా మాడుతుంది చికెన్. ఏ కర్రీ అయినా సరే, చికెన్ అనే కాదు, అది చూసుకోవాలి మనం. ఆ తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ పోసేసుకొని మంచి పెద్ద మంట మీద పెట్టుకొని మూత పెట్టి కొంచెం ఓపెన్ పెట్టుకోర్రి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పెద్ద మంట మీద ఉడకబెట్టుండ్రి. జ్యూసీ చికెన్ రెడీ అయిపోతుందండి. టేస్ట్గా ఉంది మాత్రం, కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది టేస్ట్ మాత్రం. ఇక దీన్ని బగారా రైస్లోకి వేసుకుని తింటే ఏకదమ్ ఉంటుంది. ఇక గిట్లనే మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసేసినాక ఎట్లా వచ్చిందో మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పుర్రి. గట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, నా వీడియోస్ని లైక్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.